మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆపరేషన్ 2 కగార్ ప్రారంభమైంది. మార్చి నెలాఖరుతో ఆపరేషన్ కగార్ ను ముగించి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు సవాల్గానే ఉన్నారు. ఛత్తీస్గఢ్ లోని కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలో 2000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు కోంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆపరేషన్ 2 కగార్ ప్రారంభమైంది. మార్చి నెలాఖరుతో ఆపరేషన్ కగార్ ని ముగించి మావోయిజాన్ని అంతం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు సవాల్గానే ఉన్నారు. ఛత్తీస్గఢ్ లోని కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 5 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలో 2000 మంది పోలీసులు, కేంద్ర బలగాలు కోంబింగ్ చేస్తున్నాయి. ఇక ఛత్తీస్గఢ్ లోని కర్రెగుట్టలో అయితే 2000 మంది పోలీసులు అలాగే కేంద్ర బలగాలైతే కూంబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, గత కొద్ది రోజులుగా అయితే ఇటు ఆపరేషన్ కగార్ అంతిమ దశకు తీసుకువెళ్లే విధంగా అయితే భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్టలు 1 తర్వాత విరామం తర్వాత కర్రెగుట్టల 2 పేరుతో కూడా మొత్తం కర్రెగుట్టల్లో సర్చ్ ఆపరేషన్ అయితే మొదలైంది. ముఖ్యంగా కర్రెగుట్టలు ఇప్పటికే ఎవరైతే మావోయిస్టులకు సంబంధించిన నాయకత్వం కర్రెగుట్టలో ఉన్నట్లుగా కూడా ఇటు కేంద్ర బలగాలకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే కర్రెగుట్టలు మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇటు కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ తో పాటు ఇటు డిఆర్జీ పోలీసులు అలాగే ఇటు కోబ్రా పోలీసులు మొత్తం కూడా కర్రెగుట్టని సర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే తడపాల జల్ల దగ్గర అయితే భారీగా అయితే కాల్పుల మోత అయితే మోగింది. భారీగా యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అక్కడ కొంత మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారంతో అక్కడికి భద్రతా బలగాలు చేరుకోవటం, అక్కడ కాల్పులు జరుగుతున్న పరిస్థితి మొత్తం కూడా కర్రెగుట్టలు మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం కూడా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా భద్రతా బలగాల చేతిలోకి తీసుకున్నారు. అక్కడ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎవరు తప్పించుకోకుండా కూడా మొత్తం ఆ పరిసరాలు మొత్తం కూడా భారీగా పోలీసులను మోహరించారు. ఒక పక్క రహదారులు మొత్తం కూడా వెళ్తున్న వాహన తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడికి మొత్తం కూడా ఇటు ఆ దండకారణ్యం మొత్తం కూడా భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. భారీగా అంటే 2000కు పైగా, అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 5000కు పైగా భద్రతా బలగాలు అయితే ఈ యొక్క కూంబింగ్ లో పాల్గొంటున్నారు. మొత్తం 100 కిలోమీటర్లకు పైగా ఉండే కర్రెగుట్టల్ని మొత్తం చుట్టుముట్టినట్లుగా అయితే మనకైతే సమాచారం అందుతుంది. ఒక పక్క ములుగు భూపాలపల్లి సంబంధించిన అడవుల్లో కూడా కొంత మావోయిస్ట్ అగ్రనాయకత్వం ఉందని సమాచారంతో ఇక్కడ ఇటు గ్రేహౌన్స్ బలగాలతో పాటు ఇటు స్పెషల్ పార్టీ పోలీసులు, ఎస్ఐబి పోలీసులు కూడా ఇటు కూంబింగ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇటు ములుగు భూపాలపల్లితో పాటు దండకారణ్యంలోని గ్రామాల్లో మొత్తం కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మావోయిస్టులు ఎక్కడ కూడా తప్పించుకోకుండా ఉండే విధంగా మొత్తం పగడ్బందీగా అయితే పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికక్కడికి కూంబింగ్ తో పాటు మొత్తం కూడా అస్త్ర దిగ్బంధం చేస్తూ పోతున్న పరిస్థితి. ముఖ్యంగా భారీగా అయితే కేంద్ర నాయకత్వం ఈ అడవుల్లో ఉన్నట్లుగా అయితే కేంద్ర బలగాలకు కూడా పూర్తి సమాచారం వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇటు మార్చి 2026 మార్చి 31 వరకు మావోయిస్టులను ఏరివేయాలి, మావోయిస్టు లేని భారత్ ని మేము తయారు చేస్తామని కేంద్ర మాట నిలబెట్టుకునే విధంగానే ఇటు కేంద్ర బలగాలతో పాటు ఇటు డిఆర్జీ కోబ్రా బలగాలు, ఇటు తెలంగాణలో చూసుకుంటే గ్రేహౌన్స్ బలగాలు, స్పెషల్ పార్టీ బలగాలు మొత్తం కూడా అడవుల్ని గాలిస్తున్న పరిస్థితి. మొత్తం
ఆదివాసీ గ్రామాలు మొత్తం కూడా భయాందోళనకు గురవుతున్నారు. వేలాది పోలీసులు ఆ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొత్తం కూడా ఆదివాసీలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, మొత్తం భయమైన వాతావరణం. మరోపక్క కర్రగుట్టలో భారీగా ఇప్పటికే తుపాకీ మోతలతో దద్దరిల్లుతుంది. మొత్తం తుపాకీల సౌండ్ కి మొత్తం కూడా ఆ గ్రామాల్లో ఉంటున్న ఆదివాసీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. 5గురు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఇంకా మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. మొత్తానికి అసలు ఎవరు చనిపోయారు, ముఖ్యంగా బలగాలు అయితే మన మావోయిస్ట్ అగ్ర నాయకత్వమే టార్గెట్ గా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా అగ్ర నాయకుల టార్గెట్ గా పావులు కలుపుతున్న వేళ ఈ చనిపోయిన 5గురిలో ఎవరున్నారు అనేది కొంత ఉత్కంఠగా అయితే నెలకొని ఉంది. ఒక పక్క మొత్తం ఎన్కౌంటర్ జరిగిందనే వార్తతో మొత్తం కూడా ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించిన అన్ని రహదారులను కూడా పోలీసులు ఇటు కూంబింగ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ కూడా మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా ఒక పక్క పోలీసుల తనిఖీలు, మరో పక్క పోలీసుల కూంబింగ్, బాంబులతో మాత్రం దండకారణ్యం మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.